సుగుణాల సిరి ఛానల్కి స్వాగతం. పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కసివిందాకు గురించి ఒక చిన్న వీడియో చేశానండి. ఆ వీడియోకి అద్భుతమైన రిజల్ట్తో పాటు వీడియోస్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అంటే కాళ్ళు చేతులు చచ్చుబడిపోయిన వాళ్ళకు కూడా ఈ కసివిందాకుతో మేము చెప్పిన రెమెడీ ప్రకారం చేసుకుంటే స్టాండ్ వేసుకుని నడిచేవాళ్ళు స్టాండ్ లేకుండా నడవటం, అసలు లేవలేని వాళ్ళు స్టాండ్తో నడవటం లాంటి వీడియోస్ కూడా పెట్టారు. మేము చాలా వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసాము. మీకు రిజల్ట్ కావాలన్నా కూడా వాటిల్లో ఉన్నాయి. ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ పాలు అవ్వాల్సిన పని లేదు, అలానే మంచానికి కూడా పరిమితం అవ్వాల్సిన పని లేదు. మా సుగుణాల సిరి ఛానల్ ఒక్కడ చూస్తే చాలు, మంచంలో ఉన్నవాళ్ళు లేచి కూర్చుంటారు. ఆల్రెడీ లేచి కూర్చొని చిన్న చిన్న వర్క్స్ మీరు చేసుకునేవి ఇంకా మా రెమెడీస్ చూస్తే లేచి నడుస్తారన్నమాట. అలాంటి రెమెడీస్ ఉంటాయి కాబట్టి ఈ అద్భుతమైన ఛానల్ని మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మీకు మీ ఇంట్లో డాక్టర్ ఉన్నట్టే అనే లెక్క. ఇప్పుడు మరి ఈ కసివిందాకు గురించి చెప్పిన వీడియోస్లో ఎంతమందో మాకు రివ్యూస్ పెట్టారు, వీడియోస్ తీసి పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మీకు నమ్మశక్యం లేకపోతే ఫస్ట్ అవి చూడండి, అవి చూసినాక ఇంకా సరే దాంతో అట్లా చేసాము. ఇంకెక్కడో మా చేతికి స్పర్శ తెలవట్లేదు, పట్టుకున్న ఫీల్ రావట్లేదు, ఫ్రీ మోషన్ అవ్వట్లేదు, ఇలాంటి ఉన్న వాళ్ళకి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకండి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవుతుంది. అదొక స్ట్రోక్ అన్నమాట. హార్ట్ స్ట్రోకు, పెరాలసిస్ స్ట్రోకు రెండుని స్ట్రోకే అంటారనమాట. హై బీపీ ఉన్నప్పుడు స్ట్రోక్ వచ్చింది. దాన్ని మీరు భయపడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వెంటనే డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇచ్చే తరుణంలో ఎవరైనా కూడా హై బీపీ తగ్గటానికి గనక ప్రయత్నిస్తే బెడ్ రిడెన్ అయిపోతారన్నమాట. ఆ పేషెంట్ హై బీపీ తగ్గించకూడదు. ఫస్ట్ ఆయనకి ఏం కావాలో అది ఫస్ట్ చికిత్స చేయాలి. ఆ తర్వాత బీపీని ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యేలాగా చేసుకోవాలి. కానీ హై బీపీ వచ్చింది దానివల్ల ఇదని బీపీ మీదే కసరత్తు చేస్తే ఇక పెరాలసిస్ వచ్చిన వ్యక్తి పూర్తిగా బెడ్లోనే ఉండిపోతాడన్నమాట. అలా కాకుండా కొంతమందికి మైల్డ్గా వచ్చిద్ది అన్నమాట. ఇలాంటి మైల్డ్గా వచ్చిన వాళ్ళకి మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలా మైల్డ్గా వచ్చేటప్పుడు వచ్చినాక కొంచెం కోలుకున్నాక అప్పుడప్పుడు నిద్రలోనూ అప్పుడప్పుడు నడిచేటప్పుడు లేదంటే ఊరికే కూర్చునేటప్పుడు ఇలా మూతి లాగటం, ఇలా ముఖం లాగటం అట్లా ఉండిద్ది అన్నమాట. చేతులు లాగటం అలా ఉంటాయి అన్నమాట. అలా ఉన్న టైంలో మీరు ఏం చేయాలంటే మీకు ఫ్రీగా మోషన్ అవుతుందా లేదా, అవినా ఫ్రీగా వెళ్తున్నారా లేదా, ముక్కుతా వెళ్తున్నారా, వెళ్ళిన పొట్టలో ఇంకా ఉండిపోయింది స్మెల్ వస్తుంది అని బాడీ అంతా పెయిన్స్ వస్తున్నాయా, వాతం వల్ల వచ్చిన కఫం ఉండిపోయిందా, ఇలాంటివి ఉన్నా కూడా మీ నరనరాల్లో యాక్టివ్నెస్ లేకుండా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేకపోతే బ్రెయిన్ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు, మీ నర్వ్స్లో కొంచెం ఎక్కడో ఒక కొలెస్ట్రాల్ క్వాంటిటీ అనేది ఇలా అడ్డుపడింది, దాన్ని కొంచెం స్పీడప్ చేయటానికి బీపీని పెంచిద్ది. అంటే బ్లడ్ ప్రెషర్ అది పెంచిద్ది అనమాట. ఆ పెంచిన టైంలో ఆ క్లాట్ అనేది పక్కకు తొలగి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా చేయడానికి బ్రెయిన్ పెంచేది అన్నమాట. అది దానివల్ల మనకి ఏ వర్కౌట్స్ ఉండని వాళ్ళు తిని ఈ ఏసీల్లో వీటిల్లో కూర్చునే వాళ్ళు, ఈ బాడీ అనేది పెద్ద కండరం కదా, అలా తిని ఏసీలో కూర్చునే వాళ్ళు చిన్న స్ట్రోక్ కూడా తట్టుకోలేక పడిపోయి శాశ్వతంగా మంచానికి ఆధీనం అయిపోతున్నారు. అట్లా కాకుండా బాడీకి అంతో ఎంతో ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే వాకింగో చిన్న యోగాను ఇలాంటివి చేసుకుంటేను మెంటల్గాను మన ఫిజికల్గాను స్ట్రాంగ్ అవుతాం. అప్పుడు ఏదొచ్చినా తట్టుకోగలిగే శక్తి ఉండిద్ది అన్నమాట. అంతేగాని మేము బరువు ఎక్కామండి, జిమ్ములకి వెళ్తున్నాం, ఎన్ని వర్కౌట్స్ చేస్తున్నాం, మా బరువు తగ్గట్లేదంటారు. బరువు తగ్గటానికి వర్కౌట్స్ జిమ్ములు ఇలాంటి పనికి రావు. ఓన్లీ ఫుడ్ వల్లే మనం బరువు తగ్గుతాము. ప్యాకెట్ ఫుడ్స్, స్వీట్స్, నూనెలో దేవేసే వాటిని అన్నిటిని తీసి పక్కన పెట్టి ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్ తింటే ఆటోమేటిక్గా మనకు అనవసరమైన కొలెస్ట్రాల్ తీసేసి అవసరమైన కొలెస్ట్రాల్తో నాజుగ్గా తయారవుతాం. జిమ్ములకని లక్షలు వేలు పెట్టడం అది అనవసరం. మన బాడీ అంతా ఒక కండరం కాబట్టి దాన్ని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి రోజు వర్కౌట్స్ అందరికీ అవసరం. ఎంత గంపడి పనిచేసే ఇంట్లో పనిచేసే లేడీకి కూడా అవసరం. ఎంత పని చేస్తాను నాకు అవసరమా అని అంటే అవసరమే. పని అనేది మనకిష్టం వచ్చినట్టు మనకిష్టం వచ్చిన రీతిలో చేస్తాం. మనం వర్కౌట్స్ చేస్తున్నాము అని అంటే అది మన బాడీని స్ట్రాంగ్గా ఉంచుకోవడానికి కాబట్టి అందుకని వర్కౌట్స్ చాలా ఇంపార్టెంట్. సరే అప్పుడు చేయలేదు, ఇప్పుడు మంచాన పడ్డాం, ఇప్పుడు కూడా ఇంపార్టెంటే.
లేచి నడవగలిగే వాళ్ళు వర్కౌట్స్ చేయాలి. నేను మంచంలోనే ఉన్నాను కదా, ఎప్పుడు లేస్తే ఏమి, ఎప్పుడు తింటే ఏమి, వాళ్ళు పెట్టినప్పుడే తిందాంలే అనేసి అట్లాగున్నా కూడా పొరపాటు అన్నమాట. ఇవన్నీ మీరు సక్రమంగా చేసుకుంటూ కరెక్ట్గా టైంకి తిండి, తినేది కూడా మంచి తిండి టైంకి, ఒకవేళ మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఏమన్నా వేసుకుంటున్నారంటే అలాంటివి వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రీ మోషన్ అవుతుందా లేదా అది చూసుకోవాలి. అవ్వకపోతే వారానికి ఒకసారి ఆవదం తాగాలి. గోరువెచ్చని నీళ్ళల్లో ఆవదం వేసేసుకొని రాత్రిపూట 2 స్పూన్స్ ఆవదం వేసుకొని మీరు గోరువెచ్చటి నీళ్ళలో తాగారంటే లోపల నుంచి మొత్తం కఫంతో సహా ఫ్లష్ అవుట్ అవిద్ది. పైన మనం కసివెందాకు చేసిన దానికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో లోపల మనం పుచ్చుకున్న ఆవదానికి కూడా అలాంటి రిజల్ట్ వస్తాయి. డాక్టర్ అవసరం లేదు, ఇక ఏ క్లాట్స్ ఉండవన్నమాట. లేస్తాము, లేచిన దగ్గర నుంచి స్టాండ్ వేసుకొని పడిపోతామన్న భయం ఉంటే అంతవరకు నిలబడండి. మరీ పడిపోతాం అనుకున్న వాళ్ళు ముందుగానే లేచి అలాంటి ప్రయత్నాలు చేయొద్దు. లోపలికి తీసుకోవాలి, పైకి ఈ కసివెందాకు చేయాలి. కసివెందాకు పౌడర్ చేసుకొని పచ్చిదే తీసుకొచ్చుకోండి, నూరుకోండి. ఆవు నెయ్యి కానీ గేదె నెయ్యి కానీ, నెయ్యి కాదండి వెన్న, ఆవు వెన్న కానీ గేదె వెన్న కానీ, మొత్తం ఎటువైపు మీకు చచ్చుబడిపోయిందో అటువైపు ఇలా మసాజ్ చేస్తుంటే వెన్న కాస్త నెయ్యిలాగా కారిపోవాలి. ఇక ఇది ఎంతసేపు ఉంచుకోవాలి అంటున్నారు. ఇది ఔషధం, ఒంటి మీద అలా ఉన్నా పర్వాలేదు. లేదా ఇంకా అలా మసాజ్ చేసుకున్నాక గంట ఆగినాక స్నానం చేయండి. స్నానం చెయ్యకముందు మీరు చేసుకుంటే స్నానం చేయండి, స్నానం చేసినాక చేసుకుంటే తడి బట్టతో క్లీన్ చేసుకోండి. ఎప్పుడూ మురికిగా ఉండొద్దు. మంచంలోనే ఉన్న వాళ్ళకి పుళ్ళు పడిపోతాయి. అలాంటి పుళ్ళు పడకుండా అప్పుడప్పుడు లేపితే కూర్చుంటాము అనే ప్రయత్నం కనుక చేయాలి. నేను ఇంతే, నా లైఫ్ ఇంతే ఇట్లానే అని మానసికమైన కుంగుబాటు ఉన్న వాళ్ళని దేవుడు కూడా లేపలేడు. ప్రస్తుతం అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే మానసికమైన కుంగుబాటు ఉన్న వాళ్ళని దేవుడు కూడా లేపలేడు. అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండండి. ఇంకా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమన్నా ఉన్నాయి అంటే పంటి బిగువున ఇంత మనిషిని ఏం చేసిద్ది, అన్నీ మనమే కనిపెట్టాం. ఒక చిన్న పెరాలసిస్ కానీ ఒక చిన్న దెబ్బ కానీ మనల్ని ఏమీ చేయలేదు. ఇంత మనిషిని ఏం చేసిద్ది, అదే నేనా నుంచుందామని నుంచోండి. నేను చెప్పిన రెమెడీస్ ఫాలో అవ్వండి. కొంచెం కోలుకున్నారా నాకు చెప్పండి. ఇంకా అంతకంటే అద్భుతమైన మీకు చిట్కాలు చెప్తాను. చక్కగా కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు, ఈ ఉద్యోగ బాధ్యతలు అవ్వన వాళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసుకునే విధంగా కోలుకుంటారన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటివన్నీ చెప్పుకుంటా వెళ్తే వీడియో చాలా అవిద్ది. అవసరమైన వాళ్ళు వింటారు కానీ అవసరం లేని వాళ్ళు పిచ్చి పిచ్చిగా కామెంట్లు పెడుతూ ఉంటారు. అందుకని నేను మీకు ఇంకా ఏదన్నా అవసరమైతే వాట్సాప్ మెసేజ్కి చేయటానికి నంబర్ ఇస్తాను. మెసేజే చేయండి, కాల్స్ చేయొద్దు. ఆ నంబర్ ఇస్తాను, మెసేజ్ చేయండి. లేట్ అయినా రిప్లై తప్పనిసరిగా ఇస్తాము. మీరు కోలుకునేదాకా బాధ్యత నాదిలాగా ప్రవర్తిస్తామన్నమాట. మరి అంత ఎఫర్ట్స్ మీరు కూడా పెట్టాలి. ఏదో చెప్పారులే మేము చేసాము, ఒకరోజు చేసాము 2 రోజులు చేసామని అనుకుంటే 2 రోజులకు 3 రోజులకు అవ్వదండి. ఎన్నో సంవత్సరాల పర్యంతంగా మీరు బెడ్ రిడెన్ అయిపోయి ఒకసారి చేశాను 2 సార్లు చేశానంటే అవ్వదు. అసలు మీ పరిస్థితి ఎలా ఉంది, మీరు కూర్చోగలరా, నుంచోగలరా, ఫ్రీ మోషన్ అవుతుందా, ఆకలి అవుతుందా, మాట్లాడగలుగుతున్నారా, ఏంటి అసలు మీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉన్నాయా, లేదంటే లేవగలుగుతున్నారా, ఏదన్నా పట్టుకోగలిగే సెన్స్ మీ చేతుల్లోకి వచ్చిందా, ప్యాస్కి ఎన్నిసార్లు వెళ్తున్నాడు, చాలా ఉంటాయండి. వీటన్నిటిని బట్టి మంచి రెమెడీస్ మీకు నేను ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. మరి ఇలాంటివన్నీ చూసుకొని మీరు డాక్టర్ అవసరం లేకుండా కోలుకోగలగాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగా కోలుకోండి, మంచిగా హ్యాపీగా మీ బాధ్యతలు నిర్వర్తిస్తూ మళ్ళీ పూర్వస్థితికి వస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఇలాంటి వీడియోలు చేస్తున్నాం. మరి మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది.